హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నామండి. ముందుగానే ఆయిల్ వేసేస్తామండి. దానికి లైటింగ్కి కనిపించడం లేదండి. దాని తర్వాత ఎర్రగడ్డలు వేసేస్తాము. దీని కొలతలు ఈసారి చెప్తానండి. నేను వేసేసిన తర్వాత బాగా వేయించుకోవాలండి. అంటే ముందేను బిర్యానీ అవి వేయలేదండి నేను. దాని తర్వాత ప్లేట్ పెట్టేస్తామండి. అంటే ఆవిరికి బాగా ఇవి బాగా మగ్గుతాయండి. దానికని చూపిస్తాను చూడండి. ఇప్పుడు బాగా మగ్గాయి, అలాగే వేయించుకోవాలండి. కలర్ మారాలా, ఎంత ఎర్రగడ్డలు ఎంత కలర్ మారుతుందో బిర్యానీ అనేది అంత టేస్ట్గా ఉంటుందండి. చూసారా, ఇప్పుడు వేస్తున్నాను నేను పట్టా అవంతాను, బిర్యానీ ఆకు అవంతా. అంటే ఫస్టే నేను వేయనండి, ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు వేసి దాంట్లోనే అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్ట్ వేస్తున్నాను చూడండి. అల్లం పేస్ట్ వేసి బాగా కలిపెట్టండి. కలిపెట్టిన తర్వాత చికెన్ కూడా వేసేసేయండి. కొంచెం సాల్ట్ వేసేయండి, ఎందుకంటే చికెన్లో ఇప్పుడే ఏం వేయకూడదండి. బాగా దాంట్లో కలుపుకున్న తర్వాత దాంట్లో నీళ్ళు ఊరుతాయండి. ఆ నీళ్ళకి ఆవిరికి వల్ల చికెన్ అనేది బాగా మగ్గిపోద్ది దానికనండి. చికెన్లో వాటర్ వస్తుంది కదండి, దానివల్ల నీళ్ళు ఉంటాయి. అది దానివల్ల అదే ఉడకద్దండి. కొంతసేపు తాలి మనం వేయాలా. ఇప్పుడు చూడండి, టమాటాలు వేసేసాను నేను. ఇప్పుడు ఈ అల్లం పేస్టు, చికెన్లో వచ్చే వాటరు, ఈ టమాటాలో ఉండే వాటర్కే బాగా మగ్గిపోద్దండి. ప్లేట్ పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తామండి మనం, ఎందుకంటే దాంట్లో వాటర్ అంతా ఊరుతుందండి. అది ఇదండి. ఇందాక పచ్చిమిరపకాయలు వేసేదానికి మర్చిపోయానండి నేను, దానికని ఇప్పుడు వేసాను. పచ్చిమిరపకాయలు నేను మధ్యలో కోసి వేయనండి, ఎందుకంటే ఎక్కువ కారం అయిపోయి చిదురుగా అయిపోద్దండి. దానికని నేను పచ్చిమిరపకాయలు వేయను. ఇప్పుడు చూడండి, మిరప్పొడి వేసేసానండి. 2 స్పూన్స్ వేసాను. ఇంట్లోనే రెడీ చేసిందండి. అంటే పచ్చిమిరపకాయలు అంతగా కారం లేకపోతే మేము కొంచెం కారంగా తింటామండి బిర్యానీ. దీంట్లోనే చికెన్ మసాలా, మిరియాల పొడి నేను ఇంట్లోది తయారు చేశానండి. అది కూడా వేసేసాను. బిర్యానీలకు ఏమేమి కావాలో అవన్నీ వేసేసానండి. ఒక్కసారి దీన్ని కలిపెట్టుకున్నామండి. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు వేసేస్తాము. పెరుగు వేసేస్తే బాగా ఇంకా మెత్తపడద్దండి. ముక్క తింటా ఉంటే బాగుంటుంది. దీంట్లోనే కొత్తిమీర వేసేస్తామండి. పుదీనా మాత్రం వేయకూడదండి. అలాగే మనం బియ్యంకి కొలిచి పెట్టుకున్నాం కదండి, ఆ నీళ్లు కూడా పోసేసి మూత పెట్టేస్తామండి. ఎందుకంటే కొత్తిమీర పుదీనా వేసేసామనుకోండి అంత టేస్ట్ ఏమి ఉండదండి. దానికని చూడండి, ఎసురు వచ్చేసింది. ఇప్పుడు బియ్యం వేసేస్తామండి. బియ్యం మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇలా ఎసుట్లో బియ్యం వేసేసిన తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత అప్పుడేయాలండి పుదీనా, ఎందుకంటే ఈ స్మెల్ బాగుంటుందండి. ఫస్టే వేసేసామనుకో అంత ఇది అనిపించదు. ఇట్లా బాగా ఎసురు ఇంకిన తర్వాతే పుదీనా వేయాలండి. పుదీనా వేసి బాగా కలిపెట్టాలండి, ఎందుకంటే పుదీనా స్మెల్ చాలా బాగుంటుందండి. లాస్ట్లో నెయ్యి వేసానండి నేను, ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది. ఇప్పుడేను నిమ్మకాయ కూడా వేయాలండి. ఆ నిమ్మకాయది నెయ్యిది ఇవి 2 క్లిప్లు మిస్ అయిపోయాయండి నాకు. చూసారా, ఇట్లా వాటర్ కొంచెం అయిన తర్వాత దీని మీద ప్లేట్ పెట్టేసి కొంచెం బరువు ఏమన్నా పెట్టేయాలండి, ఎందుకంటే ఆవిరి అనేది బయటికి పోకూడదండి. దాంట్లోనే ఇదిగండి చూసారా, ఇప్పుడు అయిపోయింది. ఒక 10-15 మినిట్స్ సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసిన తర్వాత అప్పుడు ఒక 15 మినిట్స్ ఒక టైమింగ్ అనేది ఉంటుందండి. చూడండి ఎంత పొడిగా ఉంటుందో. ఇప్పుడే ఈ టైంలోనే నెయ్యి వేసేయాలండి. ఆ నెయ్యి వాసనకి, పుదీనా వాసనకి స్మెల్ చాలా బాగుంటుందండి బిర్యానీ. అన్నం చూడండి ఎంత పొడిగా ఉందో, అసలు మెతుక్కి తగలకుండా ఎంత బాగా అసలుకి ఒక్కోటి మెతుకులా ఉంది. అంతేనండి, మన బిర్యానీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు మనం బిర్యానీ చూడండి, సండే స్పెషల్ బిర్యానీ. బాయ్ ఫ్రెండ్స్. छोटू कैसा है?